లెక్చర్ లో మనం డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. మనం డిస్ప్లే ఫ్లెక్స్ ని వెబ్ పేజ్ లో అన్ని కాంపోనెంట్స్ కి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి హెడర్ పార్ట్ లో యాంకర్ ట్యాగ్స్ ని ఒకటి తర్వాత ఒకటి రావడానికి మనం డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, హోమ్, డాక్స్, ఎగ్జాంపుల్స్, ఐకాన్స్, థీమ్స్, బ్లాగ్ అనే ఈ యొక్క యాంకర్ ట్యాగ్స్ ఒకటి తర్వాత ఒకటి వచ్చాయి కదా. ఎలా అంటే ఈ యొక్క డిస్ప్లే ప్రాపర్టీస్ ని వాళ్ళు యూజ్ చేశారు. అలానే ఇక్కడ మెనూ కంటెంట్ లో కూడా డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తాం. వెబ్ పేజ్ ఫూటర్ లో మనకి కనిపించే ఈ యొక్క కాలమ్స్ అన్ని కూడా డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. సో మనం బూట్స్ట్రాప్ లో రెస్పాన్సివ్ ఫ్లెక్స్ బాక్స్ క్లాసెస్ ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిస్ప్లే ప్రాపర్టీస్ అన్నిటిని డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం హెడర్ ని క్రియేట్ చేద్దాం. చూసారు కదా, డాక్స్, ఎగ్జాంపుల్స్, ఐకాన్స్, థీమ్స్, బ్లాగ్, ఈ యొక్క హెడర్ పార్ట్ ని మనం క్రియేట్ చేద్దాం. సో మనకి తెలుసు కదా, బూట్స్ట్రాప్ ని మన HTML ఫైల్లో యాక్సెస్ చేసుకోవాలి అంటే CDN లింక్స్ ని మనం కాపీ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం CSS లింక్ ని కాపీ చేసుకోవాలి, తర్వాత JS లింక్ ని. నా HTML ఫైల్లో పేస్ట్ చేసుకుంటున్నాను CSS లింక్ ని, అలానే జావాస్క్రిప్ట్ ఫైల్ కూడా. సో JS లింక్ ని కూడా బాడీ ఎండ్ లో పేస్ట్ చేసుకున్నాను. సో మనం హెడర్ పార్ట్ ని క్రియేట్ చేయడానికి నేను ఇక్కడ ఒక డివిజన్ ని తీసుకుంటున్నాను. ఆ డివిజన్ కి నేను బ్లూ కలర్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ BG-primary అనేది ప్రీ డిఫైన్డ్ కలర్ యూటిలిటీ క్లాస్. సో ఎప్పుడైతే నేను BG-primary యూజ్ చేస్తానో అప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కలర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ పేరెంట్ డివిజన్ కి 5 చైల్డ్ డివిజన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ప్రతి చైల్డ్ కి ఒక్కొక్క కలర్ ఇస్తున్నాను. అలానే ఈ చైల్డ్ ఎలిమెంట్స్ కి కంటెంట్ ని ఇస్తున్నాను. మనకి ఏంటేంటి అవుట్పుట్ లో కనిపించాలో అవి రాద్దాం. డాగ్స్, ఎగ్జాంపుల్స్, ఐకాన్స్, థీమ్స్, అలానే బ్లాగ్. ఇప్పుడు మన అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ఇక్కడ మనం ఇంకా డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ని మనం యూజ్ చేయలేదు. సో డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ లో ఎలా వస్తుందో చూద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ని మనం బూట్స్ట్రాప్ లో D-flex అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం అవుట్పుట్ ని చెక్ చేద్దాం. చూసారు కదా, మనం ఎప్పుడైతే డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీని యూజ్ చేసామో మనకి ఫ్లెక్స్ మొత్తం ఒకే రోలో వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ చైల్డ్ ఎలిమెంట్స్ లో కంటెంట్ ఎంత ఉందో అంతే స్పేస్ తీసుకున్నాయి. సో ఈ ఎక్స్ట్రా స్పేస్ మొత్తం పేరెంట్ ఎలిమెంట్. సో మనకి ఎప్పుడైతే ఈ యొక్క పేరెంట్ ఎలిమెంట్ లో ఉన్న ఎక్స్ట్రా స్పేస్ వద్దనుకుంటున్నామో అప్పుడు మనం inline-flex అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ ని మనం యూజ్ చేయాలి. చూసారు కదా, ఎప్పుడైతే నేను display-inline-flex ని యూజ్ చేశానో పేరెంట్ ఎలిమెంట్ మనకి ఎంత స్పేస్ రిక్వైర్ ఉందో అంతే తీసుకుంది, మిగిలిన స్పేస్ మనకి చూపించట్లేదు. సో ఇలా మనం డిస్ప్లే ఫ్లెక్స్ ని అలానే ఇన్లైన్ ఫ్లెక్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఫ్లెక్స్ డైరెక్షన్ కోసం చూద్దాం. సో ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ లో ఫ్లెక్స్ రో, ఫ్లెక్స్ కాలమ్, కాలమ్ రివర్స్, రో రివర్స్, ఇలా కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. అలానే ఈ యొక్క ఫ్లెక్స్ డైరెక్షన్ ని బ్రేక్ పాయింట్స్ లో మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ నేను ఈ ఇన్లైన్ ఫ్లెక్స్ ప్రాపర్టీని తీసేసి జస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ ని యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఫ్లెక్స్ రో చూద్దాం. చూసారు కదా, నాకు ఫ్లెక్స్ మొత్తం రో డైరెక్షన్ లో వచ్చింది. ఇప్పుడు కాలమ్ అప్లై చేద్దాం. చూసారా, నా ఫ్లెక్స్ మొత్తం కాలమ్ డైరెక్షన్ లో వచ్చింది. కాలమ్ రివర్స్ అప్లై చేద్దాం మన ఫ్లెక్స్ కి. చూసారు కదా, మన కాలమ్ మొత్తం రివర్స్ లో వచ్చింది. ఫస్ట్ మనకి డాగ్స్ ఫస్ట్ లో వచ్చింది, తర్వాత ఎగ్జాంపుల్ వచ్చింది, ఐకన్, తర్వాత థీమ్స్ వచ్చింది, తర్వాత బ్లాగ్ వచ్చింది.
కానీ ఎప్పుడైతే మనం కాలం రివర్స్ అప్లై చేసామో అప్పుడు మనకి లాస్ట్లో ఉన్నది ఫస్ట్కి వచ్చింది కదా. బ్లాగ్ వచ్చింది ఫస్ట్, తర్వాత థీమ్స్ వచ్చింది, తర్వాత ఐకన్, ఎగ్జాంపుల్, డాగ్స్. సో ఇలా మనం కాలం రివర్స్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని బూట్ స్ట్రాప్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రో రివర్స్ చూద్దాం. చూసారు కదా, నా ఫ్లెక్స్ మొత్తం రోలో వచ్చింది, అలానే డైరెక్షన్ అనేది మనకి రివర్స్లో వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ని బ్రేక్ పాయింట్స్తో ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీని బ్రేక్ పాయింట్స్లో ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. నేను నా పేరెంట్ ఎలిమెంట్కి మార్జిన్ అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ ఎస్ఎం అంటే స్మాల్ బ్రేక్ పాయింట్. ఇది ఎస్ఎం అనేది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ని. సో ఇక్కడ మనం ఎస్ఎం అనే బ్రేక్ పాయింట్ని యూజ్ చేస్తే మన స్క్రీన్ విడ్త్ని బట్టి అది అవుట్పుట్ని ఎలా చూపిస్తుందో చూద్దాం. చూసారు కదా, నా యొక్క స్క్రీన్ విడ్త్ అనేది ఎస్ఎం అనే బ్రేక్ పాయింట్కి ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనకి కాలం డైరెక్షన్లో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. సో స్మాల్ తాలూకా బ్రేక్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 576 పిక్సెల్ నుంచి. సో ఇక్కడ నేను చూసారు కదా, నా యొక్క స్మాల్ బ్రేక్ పాయింట్ 576 కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి రో డైరెక్షన్లో చూపిస్తుంది. 576కి ఈక్వల్ అయినా దానికంటే ఎక్కువ ఉన్న నాకు కాలం డైరెక్షన్లో చూపిస్తుంది. సో ఇలాగా మన స్క్రీన్ విడ్త్ని బట్టి ఆటోమేటిక్గా మన యొక్క ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వాలి అని అంటే మనం బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం జస్టిఫై కంటెంట్ని యూజ్ చేద్దాం. జస్టిఫై కంటెంట్లో మనకి సెంటర్, స్టార్ట్, ఎండ్, అరౌండ్, ఈవెన్లీ, అలానే బిట్వీన్ అనే డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో వాటిని మనం ఎలాగా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ నేను జస్టిఫై కంటెంట్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. జస్టిఫై హైఫన్ కంటెంట్. ఓకే, దానికి మనం వాల్యూస్ ఇవ్వాలి కదా. సో ఫస్ట్ నేను సెంటర్ అని వాల్యూ ఇస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. చూసారు కదా, నేను ఎప్పుడైతే జస్టిఫై కంటెంట్ హైఫన్ సెంటర్ అనే వాల్యూని ప్రాపర్టీని నేను యూజ్ చేశానో అప్పుడు నాకు చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పేరెంట్ ఎలిమెంట్ మిడిల్లోకి వచ్చాయి. అదే ఇప్పుడు స్టార్ట్ అని యూజ్ చేశాను అనుకోండి, డిఫాల్ట్గా మనకి ఎక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తుంది కదా, అలాగే ఇక్కడ కూడా వస్తుంది. చూసారా, నేను ఎప్పుడైతే జస్టిఫై కంటెంట్ హైఫన్ స్టార్ట్ని యూజ్ చేశానో నాకు లెఫ్ట్ సైడ్లో వచ్చింది. ఇప్పుడు మనం ఎండ్ యూజ్ చేద్దాం. చూసారు కదా, నా ఐటమ్స్ అన్నీ కూడా రైట్ సైడ్లోకి వచ్చాయి. అలానే ఇప్పుడు బిట్వీన్ యూజ్ చేద్దాం. చూసారు కదా, ఇక్కడ నాకు ఐటమ్కి మధ్యలో నాకు స్పేస్ అనేది వచ్చింది. అదే మనం ఇక్కడ అరౌండ్ అని యూజ్ చేసాం అనుకోండి, చూసారా, ఈ ఐటమ్కి ముందు స్పేస్ వచ్చింది, అలానే తర్వాత కూడా స్పేస్ వచ్చింది. ఇప్పుడు నేను ఈవెన్లీ అనేది యూజ్ చేశాను. ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటో బాగా అబ్జర్వ్ చేద్దాం. సో అరౌండ్ అనేది మనకి మిడిల్లో వచ్చే స్పేస్ అనేది ఈక్వల్గా వస్తుంది, కానీ సైడ్స్లో వచ్చే స్పేస్ అనేది మనకి అన్ఈక్వల్ టు ద మిడిల్ వన్స్. సో ఈ మిడిల్ వన్ స్పేస్కి అలానే స్టార్టింగ్లో అలానే ఎండింగ్లో వచ్చే స్పేస్కి డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఈవెన్లీ అనే వాల్యూని యూజ్ చేసినప్పుడు మనకి సైడ్స్లోనూ అలానే మిడిల్లోనూ సేమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం అలైన్ ఐటమ్స్ కోసం తెలుసుకుందాం. అలైన్ ఐటమ్స్లో డిఫాల్ట్గా మనకి స్టార్ట్, ఎండ్, సెంటర్, బేస్ లైన్, అలానే స్ట్రెచ్ అనే వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ మనం పేరెంట్ ఎలిమెంట్కి హైట్ అసైన్ చేసుకున్నాం. ఇన్లైన్ స్టైలింగ్ ఇస్తున్నాను ఇక్కడ.
సో ఇప్పుడు మనం అలైన్ ఐటమ్స్ కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి అలైన్ హైఫెన్ ఐటమ్స్ హైఫెన్ డిఫాల్ట్ వాల్యూస్ని ఇక్కడ రాసుకుంటాం. సెంటర్ ఇక్కడ నేను స్టార్ట్ అనే వాల్యూని ఇస్తున్నాను. ఇక్కడ ఎండ్ బేస్ లైన్ చూసారు కదా, ఎప్పుడైతే నేను అలైన్ ఐటమ్స్ సెంటర్ అని యూజ్ చేశానో నా యొక్క కంటెంట్ మొత్తం వర్టికల్గా అలైన్ అయింది మిడిల్లోనికి కదా. అలానే ఇక్కడ స్టార్ట్ యూజ్ చేసినప్పుడు టాప్లో అలైన్ అయ్యింది, ఎండ్ యూజ్ చేసినప్పుడు బాటంలో అలైన్ అయింది. అలానే బేస్ లైన్ యూజ్ చేసినప్పుడు పేరెంట్ ఎలిమెంట్ తాలూకా బేస్ లైన్ని యూజ్ చేసుకొని ఇక్కడ నాకు అవుట్పుట్ చూపిస్తుంది. అలానే ఎప్పుడైతే నేను స్ట్రెచ్ అనే వాల్యూని యూజ్ చేశానో అలైన్ ఐటమ్స్లో నాకు పేరెంట్ ఎలిమెంట్ తాలూకా హైట్ని బట్టి ఈ యొక్క చైల్డ్ ఎలిమెంట్స్ తాలూకా హైట్ అనేది వచ్చింది. చూసారు కదా. సో ఇలా మనం అలైన్ ఐటమ్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం అలైన్ సెల్ఫ్ కోసం నేర్చుకుందాం. ఫస్ట్ నేను ఈ యొక్క కోడ్ మొత్తం తీసేస్తున్నాను. అలైన్ సెల్ఫ్ ప్రాపర్టీని చైల్డ్ ఎలిమెంట్స్కి యూజ్ చేస్తాం. అలైన్ సెల్ఫ్లో డిఫాల్ట్గా స్టార్ట్, ఎండ్, సెంటర్, బేస్ లైన్ అలానే స్ట్రెచ్ అనే వాల్యూస్ ఉంటాయి. ఎలా అయితే మనం అలైన్ ఐటమ్స్లో యూజ్ చేసామో అలానే అలైన్ సెల్ఫ్కి కూడా సేమ్ డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కోడ్లో చూద్దాం వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు. సో మనం చైల్డ్ ఎలిమెంట్కి రాయాలి అలైన్ సెల్ఫ్ అనేది. సో చైల్డ్ ఎలిమెంట్ అంటే ఇవే కదా. సో ఇప్పుడు వీటికి నేను అలైన్ సెల్ఫ్ అనే క్లాస్ని అసైన్ చేస్తున్నాను. అలానే ఇక్కడ అలైన్ సెల్ఫ్ ఎండ్, ఇక్కడ అలైన్ సెల్ఫ్ సెంటర్, అలైన్ సెల్ఫ్ బేస్ లైన్. సో ఇప్పుడు అవుట్పుట్ని అబ్జర్వ్ చేద్దాం. సో చూసారు కదా, నా ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్కి నేను స్ట్రెచ్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ని యూజ్ చేశాను అలైన్ సెల్ఫ్లో. సెకండ్ దానికి నేను అలైన్ స్టార్ట్ యూజ్ చేశాను. థర్డ్కి అలైన్ సెల్ఫ్ ఎండ్, అలైన్ సెల్ఫ్ సెంటర్ అలానే అలైన్ సెల్ఫ్ బేస్ లైన్. సో ఇలాగ మనం ఇండివిజువల్ ఐటమ్స్కి కూడా మనం అలైన్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. అలైన్ ఐటమ్స్కి అలానే అలైన్ సెల్ఫ్కి డిఫరెన్స్ ఏంటి అంటే అలైన్ ఐటమ్స్ అనేది మనం పేరెంట్లో ఇస్తాం. ఓకే, సో దట్ అవి అన్ని ఐటమ్స్ని అలైన్ చేస్తుంది. కానీ ఈ అలైన్ సెల్ఫ్ అనేది ఇండివిజువల్ ఐటమ్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్లెక్స్ గ్రో అనే ప్రాపర్టీని యూజ్ చేద్దాం. ఫస్ట్ నేను ఈ అలైన్ ఐటమ్ సెంటర్ అనే ప్రాపర్టీని తీసేస్తున్నాను. ఫస్ట్ మనం అవుట్పుట్ చూద్దాం. సో ఈ ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ అనేది మిగిలిన స్పేస్ని ఆక్యుపై చేయడానికి యూజ్ చేస్తాం. ఫ్లెక్స్ హైఫెన్ గ్రో అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ని యూజ్ చేసి అప్లై చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నేను నా డివిజన్కి ఇన్లైన్ స్టైలింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 5 చైల్డ్ డివిజన్ ఎలిమెంట్స్లో ఒక దానికి నేను ఫ్లెక్స్ గ్రో అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ అనేది చైల్డ్ ఎలిమెంట్స్కి యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం డిస్ప్లే ఫ్లెక్స్ క్లాస్ని యూజ్ చేసి తర్వాత ఫ్లెక్స్ గ్రో అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. సో మనం ఫ్లెక్స్ గ్రో అనే ప్రాపర్టీని యూజ్ చేసినప్పుడు -1 అని ఇవ్వాలి. అప్పుడే అది మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. సో చూసారు కదా, నేను నా ఫస్ట్ ఎలిమెంట్కి ఫ్లెక్స్ గ్రో -1 అని వాల్యూ ఇచ్చాను.
సో అలా ఇవ్వడం వల్ల మిగిలిన చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కంటెంట్ ఎంత ఉందో అంత స్పేస్ తీసుకున్నాయి. కానీ ఈ ఫస్ట్ వన్ మాత్రం మిగిలిన స్పేస్ మొత్తం ఆక్యుపై చేసింది. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఈ ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీకి ఆపోజిట్గా ఉండే ఫ్లెక్స్ ష్రింక్ అనే ప్రాపర్టీని యూజ్ చేద్దాం. నేను ఈ చైల్డ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా నేను విడ్త్ 100% ఇస్తున్నాను. సో దట్ నాకు అవి ఆక్యుపై చేసుకుంటాయి, స్పేస్ ఎంత కావాలో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటాయి. ఇప్పుడు మనం అవుట్పుట్ని చూద్దాం. చూసారు కదా, నేను నా ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్కి నేను ఫ్లెక్స్ -shrink-1 అని ఇచ్చాను. సో ఎప్పుడైతే నేను అలా ఇచ్చానో నా ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్ అనేది దాంట్లో ఎంత కంటెంట్ ఉందో అంత స్పేసే తీసుకున్నాయి. మిగిలినవన్నీ కూడా స్పేస్ని ఈక్వల్ చేసి ఆక్యుపై చేసేసుకున్నాయి. సో ఇలాంటి కండిషన్లో మనం ఫ్లెక్స్ ష్రింక్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫ్లెక్స్ వ్రాప్ని యూజ్ చేద్దాం. ఈ ఫ్లెక్స్ వ్రాప్లో మనకి 3 డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి: ఫ్లెక్స్ వ్రాప్, ఫ్లెక్స్ నో వ్రాప్, అలానే వ్రాప్ రివర్స్. సో ఫస్ట్ మనం ఫ్లెక్స్ వ్రాప్ని చూద్దాం. ఫ్లెక్స్ -వ్రాప్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి. నేను నా పేరెంట్ ఎలిమెంట్లో ఎక్కువగా చైల్డ్ ఎలిమెంట్స్ని పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వ్రాప్ అవుతున్నాయి. నేను ఎప్పుడైతే నా స్క్రీన్ విడ్త్ని తగ్గిస్తున్నానో ఆ యొక్క విడ్త్ని బట్టి నా చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా స్పేస్ తీసుకుంటున్నాయి. సో ఇలా మనకి ఫ్లెక్స్ వ్రాప్ అనేది యూజ్ అవుతుంది. అలానే ఫ్లెక్స్ నో వ్రాప్ అవుట్పుట్లో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది. సో నేను నా స్క్రీన్ విడ్త్ని పెంచినా కూడా వ్రాప్ అవ్వట్లేదు. చూసారా, నా చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక రోలోనే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి స్క్రోల్ బార్ కూడా వచ్చింది, చూసారా. సో ఇలా మనకి ఫ్లెక్స్ నో వ్రాప్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం వ్రాప్ రివర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి డాగ్స్, ఎగ్జాంపుల్, ఐకన్ వచ్చింది కదా. ఇప్పుడు మనం అవుట్పుట్లో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి వచ్చింది, ఐకన్స్ వచ్చింది. తర్వాత థీమ్స్, బ్లాగ్, రివర్స్లో వస్తున్నాయి అన్నమాట. మనం వ్రాప్ చేసే కొలితే మన కంటెంట్ మొత్తం రివర్స్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఎప్పుడైతే నేను వ్రాప్ చేస్తానో ఈ లాస్ట్లో ఉండే డాగ్ అనే చైల్డ్ ఎలిమెంట్ నాకు ఫస్ట్లో కనిపిస్తుంది. చూడండి, చూసారా, ఫస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ వ్రాప్ చేస్తే బ్లాగ్ అనేది మళ్ళీ నాకు ఫస్ట్ వస్తుంది. సో అలాగా చూసారు కదా, డాగ్ తర్వాత బ్లాగ్ వచ్చింది. సో అలాగా మనకి ఈ యొక్క చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వ్రాప్ చేస్తున్న కొద్ది రివర్స్లో మనకి వ్రాప్ అవుతాయి. సో ఇప్పుడు మనం బ్రేక్ పాయింట్స్లో ఫ్లెక్స్ వ్రాప్ని ఎలాగ యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ నేను మీడియం బ్రేక్ పాయింట్ని యూజ్ చేస్తున్నాను ఫ్లెక్స్ వ్రాప్కి. ఫస్ట్ నాకు ఫ్లెక్స్ అనేది వ్రాప్ అవ్వాలి, కానీ ఎప్పుడైతే నేను మీడియం బ్రేక్ పాయింట్ని ఈక్వల్ చేసినా లేదంటే మీడియం బ్రేక్ పాయింట్ కంటే ఎక్కువ వచ్చినా నా స్క్రీన్ విడ్త్ నాకు నో వ్రాప్ రావాలి. ఓకే, ఫస్ట్ మనం ఏమని రాసాము, ఫస్ట్ మనకి వ్రాప్ అవ్వాలి. ఎప్పుడైతే మీడియం బ్రేక్ పాయింట్ వస్తుందో అలానే స్క్రీన్ విడ్త్ అనేది మీడియం బ్రేక్ పాయింట్ కంటే ఎక్కువ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకి నో వ్రాప్ అనేది అప్లై అవ్వాలి. ఓకే, చూసారు కదా, మీడియం బ్రేక్ పాయింట్ని యూజ్ చేసాం ఇక్కడ.
సో మనకు మీడియం బ్రేక్ పాయింట్ ని క్రాస్ అయితే నో ర్యాప్ అనేది అప్లై అవుతుంది, లేకపోతే ఫ్లెక్స్ ర్యాప్ అనేది అప్లై అవుతుంది. సో మనం నెక్స్ట్ ఫ్లోట్, అలానే ఇంటరాక్షన్స్, అలానే ఓవర్ఫ్లో గురించి తెలుసుకుందాం.